ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు గ్రామంలో సోమవారం గుంటూరు వికాస తరంగిణి శ్యామలానగర్ బ్రాంచ్ వారిచే 50 మంది సభ్యులతో భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 7వ తేదీ శనివారం సీతారామస్వామి వారికి కళ్యాణం, 8వ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఎంతో విశేషంగా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గడియాల నందకిషోర్, బీజేపీ రూరల్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు ఈరోజు చాలా విశేషము. ఎందుకంటే చిన్నజీర స్వామివారి చేత ప్రారంభింపబడిన వికాస తరంగిణి శ్యామలానగర్ గుంటూరు వారు వచ్చి మన పీఠంలో గీతాపారాయణం చేస్తున్నారు. దానికి కిలారోసాయి గారి చెల్లెలు ప్రమిళ గారితో మాట్లాడాము. మాకు ముఖ్యులు వారిని కోరితే వారు బృందానంద తీసుకొచ్చారు. చాలా సంతోషము. ఇట్లానే వారికి అవకాశం ఉన్నప్పుడు వచ్చి చేయవలసిందని కోరుతున్నాము. ప్రతి ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి, 2 ఏకాదశులు భగవద్గీత కోటి విష్ణు సహస్రనామం పారాయణ ప్రారంభించాం. అది ఒకసారి ఇది ఒకసారి చేస్తాము. మేము దగ్గరున్న ఆశ్రమాలకు కానీ, పీఠాలకు కానీ, విశేషమైన దేవాలయాలకు కానీ వెళ్ళి భగవద్గీత పారాయణ చేసుకొని సహచరంగా అందరం చాలా భక్తితో చేసుకోవాలని మా కోరిక. అలా చేసుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీదండి చిన్నజీయ స్వామి వారి అంగలకుదురు దాసకుటి ఆశ్రమం అనేక ఘట్టాలకు వేదికగా గత 58-60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హైందవ ధర్మంలో ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో గీతాసారం భగవద్గీత, ప్రతి ఒక్కళ్ళకి పూజనీయమైన భగవద్గీతని ఈరోజు ఇక్కడ గుంటూరు శ్యామలానగర్కి చెందిన భక్త బృందం ఇక్కడ ఆలపించడం జరుగుతుంది. కాబట్టి ఈ దాసకుటి ఆశ్రమం ఒక గొప్పతనమే కాదు, భగవద్గీత ఇక్కడికి పారాయణం చేయడం కూడా మేము గొప్ప మహద్భాగ్యంగా భావిస్తున్నాము.